ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్ కంటే తక్కువ టారిఫ్లకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యత్నించిన బంగ్లాదేశ్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. భారత్పై అమెరికా టారిఫ్లు 18% ఉంటే బంగ్లాదేశ్పై అవి 19% ఉన్నాయి. వస్త్ర పరిశ్రమ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన బంగ్లాదేశ్ కు ఇది ప్రతికూల అంశమే. వియత్నాం, పాకిస్తాన్, ఇండోనేషియాతో పోలిస్తే మాత్రం బంగ్లాదేశ్ ఇప్పుడు సమానమైన లేదా మెరుగైన స్థితిలో ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినా బంగ్లాదేశ్కు ఆశించిన ఫలం దక్కలేదు. ఆ దేశంపై టారిఫ్లు 20% నుంచి 19%కి మాత్రమే తగ్గాయి. సోమవారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, బంగ్లా ప్రతినిధి షేక్ బషీరుద్దీన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ టెక్స్టైల్స్, అపెరల్స్ సరుకులపై మినహాయింపులు పొందేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తుంది. అమెరికాలో తయారైన కాటన్ ఉపయోగించేందుకు బంగ్లాదేశ్ అంగీకరించినట్లు ఆ దేశ సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం 18% టారిఫ్ల వద్ద కుదరడంతో వస్త్ర పరిశ్రమ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన బంగ్లాదేశ్లో కంగారు మొదలైంది. దేశంలో ఎన్నికల వేళ భారత్ కంటే తక్కువ టారిఫ్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, మెడికల్ పరికరాలు, ఆటో పార్ట్లు, ఇంధన ఉత్పత్తులకు బంగ్లాదేశ్ మార్కెట్ను తెరిచేందుకు అంగీకరించింది. అమెరికాతో కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ తన ఎగుమతులపై టారిఫ్ను 19%కి తగ్గించుకోగలిగింది. ముఖ్యంగా అమెరికా ముడిసరుకులతో తయారయ్యే వస్త్ర ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో 0 సుంకం లభించనుందని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ ప్రకటించారు. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80% వాటా కలిగిన రెడీమేడ్ గార్మెంట్స్ రంగానికి ఈ ఒప్పందం పెద్ద ఊరటనివ్వనుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పత్తి, సింథటిక్ ఫైబర్తో తయారు చేసిన వస్త్రాలపై ఇకపై ఎటువంటి దిగుమతి సుంకం ఉండదు. ఇటీవలే భారత్కు కూడా అమెరికా తన టారిఫ్ను 50% నుండి 18%కి తగ్గించిన సంగతి తెలిసిందే. వియత్నాంపై 20%, పాకిస్తాన్, ఇండోనేషియాపై 19% టారిఫ్లు ఉన్నాయి. వీటితో పోలిస్తే బంగ్లాదేశ్ ఇప్పుడు సమానమైన లేదా మెరుగైన స్థితిలో ఉంది.